నందమూరి బాలకృష్ణ సినిమాల గురించి సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారాలు కొన్నిసార్లు భలే విచిత్రంగా, ఆశ్చర్యకరంగా ఉంటాయి. వాటిలో ప్రధానమైంది ఆయన కేవలం 4 నెలల వ్యవధిలోనే 2 సినిమాలను విడుదల చేస్తారనే వార్త. వీరసింహారెడ్డి వంటి హిట్ కాంబినేషన్ రిపీట్ చేస్తూ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందబోయే కమర్షియల్ ఎంటర్టైనర్ వచ్చే నెల నుంచే రెగ్యులర్ షూటింగ్ కు వెళ్లబోతోంది. ఈ సినిమా కథ విషయంలో మేకర్స్ కీలక మార్పులు చేసినట్లు తెలుస్తోంది. ముందుగా అనుకున్న డ్యూయల్ రోల్ పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ కాకుండా ఈసారి పూర్తి స్థాయి యాక్షన్ డ్రామా వైపు మొగ్గు చూపారు. బడ్జెట్ పరంగా ఎటువంటి రిస్క్ లేకుండా పక్కా ప్లానింగ్ తో ముందుకు వెళ్తున్నారు. అన్ని కుదిరితే ఈ చిత్రాన్ని గతంలో వచ్చిన భగవంత్ కేసరిలాగే దసరా కానుగ్గా విడుదల చేయాలని భావిస్తున్నారు. మలినేని సినిమా దసరాకు రావడం సాధ్యమే అనుకున్నా ఆ వెంటనే హరీష్ శంకర్ దర్శకత్వంలో మరో సినిమా చేసి 2027 సంక్రాంతి బరిలో దింపుతారనే ప్రచారంలో నిజం లేదనిపిస్తోంది. దీనికి అస్సలు అవకాశం లేదని చెప్పాలి. ఎందుకంటే ఒకేసారి 2 సినిమాల షూటింగ్స్ చేస్తూ అనవసరమైన ఒత్తిడి తీసుకోవడానికి బాలయ్య ఇష్టపడరు. ప్రస్తుతం ఆయనకు అటువంటి అవసరం కూడా లేదు. గోపీచంద్ మలినేని తీసే సినిమాలు భారీ యాక్షన్ సీక్వెన్సులతో కూడుంటాయి. ఇవి 2-3 నెలల్లో చకచకా పూర్తయ్యేవి కావు. ఒకవేళ కష్టపడి దసరా టార్గెట్ అందుకున్నా ఆ తర్వాత వెంటనే హరీష్ శంకర్ ప్రాజెక్ట్ పట్టాలెక్కించి పూర్తి చేయడానికి చాలా సమయం పడుతుంది. తక్కువ వ్యవధిలో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు రావడం అనేది కేవలం వట్టి పుకార్లుగానే మిగిలిపోవచ్చు. వాస్తవ పరిస్థితులను గమనిస్తే బాలయ్య ప్రస్తుతం పూర్తి స్థాయిలో కమిట్మెంట్ ఇచ్చింది గోపీచంద్ మలినేని చిత్రానికి మాత్రమే. ఆ తర్వాత హరీష్ శంకర్ సినిమా ఉంటుందా లేదా అనేది అప్పటి పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది. వీటితో పాటు ఆయన లైనప్ లో ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఆదిత్య 999 మ్యాక్స్ కూడా ఉంది. దీనిపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఒకవేళ ఆదిత్య 999 మ్యాక్స్ చిత్రానికి బాలయ్య స్వయంగా దర్శకత్వం వహించలేకపోతే ఆ బాధ్యతను క్రిష్ వంటి అనుభవజ్ఞులకు అప్పగించే ఆలోచనలో ఉన్నారు. మరోవైపు అనిల్ రావిపూడి కూడా భగవంత్ కేసరి ప్రీక్వెల్ తీయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. భవిష్యత్తులో ఇవన్నీ పట్టాలెక్కాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. కాబట్టి ప్రస్తుతానికి అభిమానులు ఇతర పుకార్లను పుట్టించకుండా మలినేని మూవీపైనే ఫోకస్ పెట్టడం మంచిది.